సెయిలర్స్కి ద బెస్ట్ పార్ట్ అంటే సన్సెట్ అండ్ సన్ రైజ్ అనమాట. Hello guys, welcome back to our channel again. This is your Vamsi Wanderer. So presently మీ Vamsi Wanderer అయితే ఆన్ బోర్డ్ ఉన్నాడు, షిప్లో ఉన్నాడు అనమాట. సో యూ కెన్ సీ ఇదంతా మన షిప్ అనమాట. వాట్ ఏ వ్యూ కదా. ఏంటి వీడు సడన్గా షిప్లోకి వెళ్ళిపోయాడు ఏంటి కదా అది అని మనం ఆలోచించవచ్చు. సో క్రిస్టల్ క్లియర్గా మీకు కథ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలా అయింది ఏమైంది అన్నది. ఆఫ్టర్ సో లాంగ్ టైం కదా మళ్ళీ మనం స్క్రీన్ ముందుకు రావడం. సో నాకు తెలిసి ఇట్స్ 8 to 9 months అనుకుంటా. ఆఫ్టర్ 8 to 9 months మళ్ళీ మీకు కెమెరా ముందు కనిపిస్తున్నా. ద థింగ్ ఈజ్ ఐ వాజ్ బిజీ ఇన్ మై పర్సనల్ లైఫ్. సో ఏంటి అదంతా కథ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ థింగ్, సో ఒక హ్యాపీ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలన్నమాట. దట్ ఈజ్ అవర్ ఛానల్ గాట్ మానిటైజ్డ్ అనమాట. సో యూనో మన మణిమహేష్ కైలాస్ పర్వతం వీడియో పెట్టాను కదా. సో ఐ థింక్ అది ఒక 3 partsలో పెట్టాను. 3 partsలో 2 పార్ట్లు అయితే ఘోరంగా వైరల్ అయ్యాయి. సో ఐ థింక్ నియర్లీ ఐ గోట్ 6 lakh views. సో దాని త్రూగా నాకు ఛానల్ కూడా మానిటైజ్ అవ్వడం జరిగింది. అండ్ ప్రెజెంట్లీ వీఆర్ ఎర్నింగ్ ఫ్రమ్ యూట్యూబ్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ యూ గైస్. మీరు లేనిదే ఇదైతే జరగదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఇంకా చాలా చాలా మంచి కంటెంట్ అయితే నేను ఇస్తూనే ఉంటా. నా నుండి అయితే కంటెంట్ అయితే ఆగదు, మీకు వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఈ 8-9 months ఎందుకు గ్యాప్ తీసుకున్నాను. సో ఈ షిప్పింగ్ లైఫ్లోకి రావాలి అంటే ఐ షుడ్ డూ సమ్ కోర్స్. సో అవన్నీ చేసి రావడం జరిగింది. సో అందుకనే కొద్దిగా డియాక్టివ్లో ఉండే. సో యూట్యూబ్లో ఒక్క మెట్టు అయితే ఎక్కాను, ఇంకా చాలా మెట్లు ఉన్నాయి. ఒక మానిటైజేషన్ అయింది. సో ఇంకా చాలా మెట్లు ఉన్నాయి. సో అవన్నీ ఎక్కొచ్చి మెల్లమెల్లగా. ఎందుకంటే మీ పైన నాకు నమ్మకం ఉంది. మీ సపోర్ట్ ఉంటే ఎంత దూరమైనా నేను వెళ్ళగలను. సో ఏంటంటే సో కామెంట్స్ అంతా బాగున్నాయి. కొంతమంది కామెంట్స్ అయితే నాకు చాలా నచ్చాయి. ఎలా ఉంది ఇన్ఫర్మేషన్ ఏంటన్నా అది ఇది అని అడుగుతున్నారు. సో యాక్చువల్లీ మీరు ఓన్లీ చూస్తున్నది 2 partsే. సో మీరు క్లియర్గా 4 parts చూస్తే మీరు నాకు కామెంట్స్లో అడగాల్సిన అవసరమే లేదు. అన్న ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది నాకు అడగాల్సిన అవసరమే లేదు. అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో ఫస్ట్ ఐ థింక్ ఒక బైక్ రైడ్ ఉంటుంది. సో బైక్ రైడ్ ఏంటంటే పంజాబ్ నుండి నేను కైలాష్ పర్వతానికి రీచ్ అవ్వడానికి, మణిమహేష్ కైలాష్ పర్వతానికి రీచ్ అవ్వడానికి వే మొత్తం ఎలా రీచ్ అవ్వాలి అనేది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఈవెన్ సో ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడి కూడా ఎలా రావచ్చు అన్నది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి మీరు 4 వీడియోలను క్లియర్గా చూస్తే కంప్లీట్ హిస్టరీ అండ్ ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది కూడా మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో ఒకసారి ఇట్స్ మై రిక్వెస్ట్ అనమాట, ఒకసారి మీరు చూడండి. సో మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్ అలానే వస్తున్నాయి, అన్న నాకు చెప్పు ఎలా వెళ్ళాలి ఏంటి, నాకు వెళ్ళాలని ఉంది అంటున్నారు. బెటర్ ఏంటంటే మీరు ఆ 4 parts చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ కొన్ని కామెంట్స్ ఏంటంటే ఎందుకు వంశీ ఒక 5 months నుంచి వీడియోస్ పెట్టట్లేదు అది ఇది అని కామెంట్స్ వస్తున్నాయి ఎక్కువ. సో దానికి ఈరోజు నేను రిప్లై ఇవ్వడానికి వచ్చాను అనమాట. సో 5 months నుంచి ఎందుకు రావట్లేదు అంటే మీకు ఆల్రెడీ చెప్తున్నా, ఐ వాజ్ బిజీ ఇన్ మై పర్సనల్ లైఫ్. సో అందుకనే యాక్చువల్లీ నాకు యూట్యూబ్ అనేది సెకండరీ అనమాట. నాకు ప్రైమరీ థింగ్ అనేది నాకు మరీన్ ఫీల్డ్ అనమాట. సో షిప్పింగ్ లైఫ్లోకి వచ్చేసాను యాజ్ ఏ జూనియర్ మెరైన్ ఇంజనీర్గా. ఇందులోకి వచ్చాను ట్రైనీ మెరైన్ ఇంజనీర్గా. సో ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ ఏ ప్రమోషనల్ ఎగ్జామ్స్. సో అవన్నీ కొట్టి మంచి ర్యాంకింగ్కి వెళ్ళొచ్చు. సో స్టిల్ ఇట్స్ ఏ గుడ్ పార్ట్ హియర్. సో ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎ మెరైన్ ఇంజనీర్ హియర్. సో ఎక్కడి వరకు అయితే బాగానే రీచ్ అయ్యాను లైఫ్లో. సో విల్ సీ ఫ్యూచర్లో ఎంత దూరం వెళ్తామో ఏంటో అన్నది. అండ్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ అయితే వదిలేదే లేదు. ఐ విల్ గివ్ యూ మై బెస్ట్ టు యూ. సో బెస్ట్ కంటెంట్ అయితే మీకు వస్తూనే ఉంటుంది. అండ్ యాక్చువల్లీ ప్లాన్ చేసుకున్నా మీకోసం ఏదైనా వెళ్ళే ముందు ఒక మంచి రైడ్ ప్లాన్ చేసుకుందాం, ఒక మంచి కంటెంట్ ఇద్దాం అనుకున్నా. బట్ నాకు అంత టైం అయితే ఇవ్వలేదు. ఫస్ట్ విశాఖపట్నం టు ముంబై, మనాలి, ఢిల్లీ ఇవన్నీ తిరుగుతూనే ఉన్నాను అనమాట. ఎందుకంటే నేను ట్రిప్స్ చేస్తున్నా. సో మళ్ళీ అక్కడికి వెళ్తున్నా. సో మళ్ళీ ఎటు వెళ్ళినా సరే మళ్ళీ ముంబై వెళ్ళాల్సిందే. అట్ లాస్ట్ దే కాల్ మీ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట. సో నేను అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది. సో వాళ్ళు ఏంటంటే సడన్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది, వితిన్ 2 daysలో నీకు ఫ్లైట్ టికెట్స్ ఇస్తున్నాము, సో దుబాయ్ వెళ్ళిపోవాలి, దుబాయ్లో నీ జాయినింగ్ ఉంది అన్నారనమాట. అప్పటికప్పుడు ఇంకా ముంబై నుండి సరదాగా దుబాయ్ వచ్చేసామన్నమాట. సో దుబాయ్ కూడా వ్యూస్ చూడవచ్చు మీరు. సో బుర్జ్ ఖలీఫా కనిపించింది పైనుండి, టాప్ వ్యూ ఆఫ్ దుబాయ్.
అండ్ ద థింగ్ ఏంటంటే ఒకనొక పాటకు వచ్చేటప్పటికి దుబాయ్లో నాకు ఇవి కనిపించాయి అనమాట. ఏంటంటే స్పితి వ్యాలీ వెళ్ళేటప్పుడు మనకి డిజర్ట్ మౌంటైన్స్ కనిపిస్తాయి కదా, సో అలాంటి మౌంటైన్స్ అయితే కనిపించాయి. సో ఆ మౌంటైన్స్ కూడా మీకు రికార్డ్ చేసి చూపించాను మొత్తం. అండ్ రోడ్ అయితే పిచ్చ వైడ్ ఉంది, ఎందుకంటే పాపులేషన్ తక్కువ కాబట్టి ట్రాఫిక్ కూడా తక్కువ. అలా సరదాగా ఆడుకుంటూ పాడుతుంటూ దుబాయ్ టు ఫుజైరా వచ్చామన్నమాట. సో దుబాయ్ టు ఫుజైరా నాకు తెలిసి 250 కిలోమీటర్స్. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము 200 సంథింగ్ కిలోమీటర్స్. సో అక్కడ నుంచి ఇక్కడికి కార్లో వచ్చి సో ఇక్కడ మేము ఆన్ బోర్డ్ అయ్యామన్నమాట, షిప్లోకి సైన్ అయ్యాం. ఆఫ్టర్ దట్ ప్రెజెంట్లీ వీఆర్ అట్ ఇరాక్ బోర్డర్ అనమాట. సో యూ కెన్ సీ ఇక్కడ టెంపరేచర్ కూడా చాలా పడిపోయింది పూర్తిగా. సో నాకు తెలిసి ప్రెజెంట్లీ ఇట్స్ 9 to 10 degrees టెంపరేచర్. అండ్ వెదర్ ఈజ్ ఆల్సో గెటింగ్ రఫ్ ఇయర్. యూ కెన్ సీ విండ్ ఎలా బ్లో అవుతుందో. సో మొత్తం రఫ్ ఉంది వెదర్ అయితే. వెదర్ అయితే ఎంత రఫ్ ఉందో చూస్తున్నారు కదా. సో ఇది కథ అనమాట, ఇలా రావటం జరిగింది. సో మీరు కనుక ఈ మెరీన్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఐ కెన్ గివ్ యూ ద బెస్ట్ ఇన్ఫర్మేషన్. సో అండ్ అందులో కూడా సో చాలామంది మన తెలుగు వాళ్ళు ఏంటంటే సఫర్ అవుతూ ఉంటారు. సో మర్చెంట్ నేవీలోకి ఎలా రావాలి, ఎలా కోర్స్ చేయాలి, అది ఇది అంటూ. ఎందుకంటే అయినో చాలామంది వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ షేర్ చేయరనమాట. ఇక్కడ మీకు ఏ ఇన్ఫర్మేషన్ క్రిస్టల్ క్లియర్గా మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. సో మర్చెంట్ లైఫ్లోకి రావాలన్నా ఏ కోర్సులు చేయాలి, ఏ ర్యాంక్స్లోకి రావాలి ఏంటి, అది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఈ మెరీన్ ఫీల్డ్లో సైలింగ్ టైంలో ఎలా ఉంటుంది, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు, ఇంజిన్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఇంజిన్ కన్జంప్షన్ ఎంత, సో ఎంత పెద్ద ఇంజిన్స్ ఉంటాయి, ఎలాంటి బాయిలర్స్ ఉంటాయి. సో అదంతా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలను షిప్ కోసం. షిప్లో ఎలా ఉంటుంది, దాన్ని షిప్ ప్రాసెసే డిఫరెంట్ అనమాట. మనం దూరం నుండి చూసి అది షిప్ వెళ్ళిపోతుంది అనుకోవచ్చు, అది డిఫరెంట్ థింగ్. బట్ షిప్లోకి వచ్చిన తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకున్నాక మనకు అర్థమవుతుంది అనమాట. మెరీన్ ఫీల్డ్ అనేది అంత ఈజీ కాదు. యూ కెన్ సీ ఇది కూడా ఒక అడ్వెంచర్ టైపే. పొరపాటున కానీ ఎవడైనా కాలు జరిగితే ఇంకా ఛాన్సే లేదనమాట, ఎందుకంటే అంత రఫ్ ఉంది సీ అనేది. టూ మచ్ రఫ్ అయితే కాదు, ఇందులో స్విమ్ చేయడం కూడా కష్టం. అండ్ అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వీఆర్ ప్లేయింగ్ క్రికెట్ ఆన్ ద షిప్ అనమాట. సో అది మీకు క్లియర్గా చూపిస్తాను. అసలు క్రికెట్ ఆడేది కూడా ఒక సపరేట్ వ్లాగ్ చేయొచ్చు, అంత బాగుంటుంది. అండ్ షిప్లో ఈ నెట్ కట్టుకొని చిన్న నెట్స్లో మన మాల్స్లో మీరు క్రికెట్ ఆడుతూ ఉంటారు కదా, సో అలానే సేమ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి హిట్ చేస్తే ఆపోజిట్ నెట్కి తగిలితే అది 6 అనమాట. సో అలా మేము బౌండరీస్ పెట్టేసుకున్నాం. సో డైలీ మేము క్రికెట్ ఆడుతూ ఉంటాం. అండ్ కెప్టెన్ చాలా మంచి ఆయన ఇక్కడ. సో హీఈస్ ఎ ఇండియన్, హీఈస్ ఫ్రమ్ షిమ్లా. సో హీఈస్ ఎ గుడ్ పర్సన్ యాక్చువల్లీ. సో హీ అరేంజ్డ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. సో అంతా అరేంజ్ చేసి మాకు క్రికెట్ ఆడే అంత ఛాన్స్ అయితే ఇస్తున్నాడు. సో వీఆర్ ప్లేయింగ్ క్రికెట్, వీఆర్ ప్లేయింగ్ వెరీ గుడ్ క్రికెట్. సో అది కూడా ఒక బ్యూటిఫుల్ సన్సెట్తో మేము క్రికెట్ స్టార్ట్ చేస్తాం అనమాట. వీ హ్యావ్ ఫ్లడ్ లైట్స్ టూ. సో ఫ్లడ్ లైట్స్లో నైట్ అంతా ఆడుతూ ఉంటాం క్రికెట్. అది ఎలా ఉంటుంది మీకు అనిపించవచ్చు, బాల్ బయటకు వెళ్తే ఎలా అంటే, ఆ కష్టాలు కూడా మేము చూపిస్తాను. బాల్ బయటకు వెళ్తే మేము ఎలా తీస్తాం ఏంటో మీకు క్లియర్గా చూపిస్తాను. సో అదైతే మీకు క్రికెట్ ఆడుతున్నది అయితే సపరేట్ లాగ్ చేసి మీకు చూపిస్తాను. టెంపరేచర్ 8 to 9 degrees ఈజ్ ఓకే. బట్ దాని కోల్డ్ బ్రిడ్జెస్ ఉన్నాయి కదా, సో అవైతే వణికిస్తుంటాయి అన్నమాట. అండ్ మన స్కిన్ కూడా పగిలేలా
పగిలే అంత చల్లగా ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద షిప్పింగ్ లైఫ్. సో మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను. సో మీకైతే కంప్లీట్గా చెప్పేశాను. సో ఎందుకు నేను డియాక్టివ్ ఉండే అదంతా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో అండ్ ఇప్పుడు రాగానే ఒక మంచి రైడ్ అయితే ప్లాన్ చేసుకుంటున్నా. సో యూ నెవర్ గెట్ బోర్డ్ ఆఫ్ మై ఛానల్ అనమాట. సో ప్రెజెంట్లీ నాకు తెలుసు మీరు బోర్ అయిపోతున్నారు నా ఛానల్ త్రూగా, బట్ ఐ విల్ గివ్ ద బెస్ట్. సీరియస్లీ వచ్చాక ఒక రైడ్ ప్లాన్ చేసుకుంటున్నా, ఒక ఎపిక్ రైడ్ అనమాట. అది మీకు సస్పెన్స్ అనమాట. సో వచ్చాక మీకు చూపిస్తాను ఆ రైడ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అనేది. చాలా చక్కగా ప్లాన్ చేశా. సో ఐఎమ్ ష్యూర్ ఐ విల్ గివ్ ద బెస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ నేను మంచి మంచి సన్సెట్స్, మంచి మంచి సన్ రైజెస్ అన్నీ కూడా మంచి హైపర్ ల్యాబ్స్ తీయడం అయితే జరిగింది. అండ్ సైలింగ్ టైంలో సన్సెట్ ఎలా ఉంటుంది, సన్ రైజ్ ఎలా ఉంటుంది, అది కూడా చాలా బ్యూటిఫుల్ పార్ట్ అనమాట షిప్పింగ్ లైఫ్లో. సైలర్స్కి ద బెస్ట్ పార్ట్ అంటే సన్సెట్ అండ్ సన్ రైజ్ అనమాట. సో సమ్టైమ్స్ ఫుల్ మూన్ డేలో కూడా ఆ రొమాంటిక్ మూన్ అయితే మనం చూడవచ్చు. అండ్ ఆ రిఫ్లెక్షన్ పడుతుంటుంది కదా. సో ఈ వాటర్ సర్ఫేస్ మొత్తం సైనీగా భలే ఉంటుందన్నమాట. వెంట్ టు సమ్ ఐలాండ్స్. సో ఐలాండ్స్ కూడా బ్యాక్గ్రౌండ్లో మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ యూ కెన్ సీ ఫోర్కాస్ట్కి వెళ్ళి అక్కడ నుంచి నేను బోన్ కూడా రికార్డ్ చేశాను. సైలింగ్ టైంలో బో ఎలా కనిపిస్తుంది, యూనో బో అంటే దట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ సైలింగ్ టైం. అండ్ ఇప్పుడు మీకు దానికోసం ఎక్స్ప్లెయిన్ చేసేది ఒక పెద్ద క్లాస్లో ఉంటుంది. సో ఐ విల్ మేక్ ఎ సపరేట్ వ్లాగ్ ఆన్ దట్. చూడటానికైతే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా ఒక వేవ్ని క్రియేట్ చేసుకుంటూ పోతుంది అనమాట ఆ బో అనేది. సో అది కూడా రికార్డ్ చేశాను, చాలా బాగుంటుంది ముందు నుండి. చాలా మంచి మంచి వీడియోస్ అయితే రికార్డ్ చేయడం జరిగింది. ఒకసారి మేము టొర్నాడో చూసాము, అది కూడా రికార్డ్ చేశాను. సమ్ రోలింగ్ టైంలో కూడా ఒక రికార్డ్ చేశాను. యాక్చువల్లీ ఏమన్నా షో ఇది థింగ్స్ అనమాట. సో అందుకే నేను అవంతా రికార్డ్ చేసి పెట్టాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై షిప్పింగ్ జర్నీ. సో ఫైనల్లీ ఎక్కడికైతే రీచ్ అయిపోయాను. Thank you so much guys, thank you so much for supporting me. I'm signing off right now. Take care, bye bye and love you. See you all guys.